మనం ఇప్పుడు శాతములకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఇంట్రడక్షన్ దాని మీద ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడు ముఖ్యమైన టాపిక్ ఇది రాయితీ లేదా తగ్గింపు లేదా ముదర. దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం, డిస్కౌంట్ అంటాం. 2016 గ్రూప్ 1 మెయిన్స్లో మనకు తెలంగాణ దాంట్లో దీని మీద 2 క్వశ్చన్లు అడిగాడు. అంటే లాభ నష్టములలోనే ఇది ఇంటర్నల్ టాపిక్, ఇది డిస్కౌంట్ అంటే. మరి దీనిపై మనము పూర్తి అవగాహన ఉంటే మనం ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రాయితీ లేదా తగ్గింపు దాన్ని ఏమంటాం, ముదర అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం మనం, డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే సాధారణంగా ఏమంటుంది, తగ్గింపు అని అంటాం. ఈ బేసిక్స్ అనేవి చాలా మనకు అవసరం. జనరల్గా చూడండి, పెరుగుదల లేదా తగ్గుదల శాతం, పెరుగుదల శాతము లేదా తగ్గుదల శాతం అనేది ఎప్పుడు కూడా వస్తువు యొక్క ప్రారంభపు విలువ మీద ఆధారపడి ఉంటుంది. అదే లాభ లేదా నష్ట శాతములు ఎప్పుడు కూడా వస్తువు యొక్క కొన్న వెల మీద ఆధారపడి ఉంటాయి. మరి ఇక్కడ తగ్గింపు లేదా రాయితీ అనేది రాయితీ శాతం అనేది ఎప్పుడు కూడా వస్తువు యొక్క ప్రకటన వెల మీద ఆధారపడి ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మనం 100% ఏ సందర్భాలు ఉపయోగిస్తామనేది మనం చెప్పుకున్నాం. చూడండి, ఒక వస్తువు తొలి విలువ ఎప్పుడు కూడా 100%, ఒక వస్తువు కొన్న వెల ఎప్పుడు కూడా 100%, అసలు లేదా పెట్టుబడి లేదా తీసుకున్న అప్పు అనేది ఎప్పుడు కూడా 100%, తర్వాత ఆదాయం అనేది ఎప్పుడు కూడా 100%. ఈ 100% ఉపయోగించే సందర్భాలు కనుక మనం తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, జనరల్గా మనం ఈ ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు ఈ టాపిక్లోకి పెరుగుదల లేదా తగ్గుదల శాతములు ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి, పెరిగింది లేదా తగ్గింది శాత రూపంలో తెలపాలంటే దాని యొక్క తొలి విలువ మీద ఆధారపడి ఉంటుంది, దాని యొక్క ఆధారపు విలువ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పెరుగుదల లేదా తగ్గుదల శాతం అంటే ఒక గ్రామ జనాభా 1000 నుంచి 1500 పెరిగిందంటే గ్రామ జనాభాలో పెరుగుదల శాతం కనుక్కోవాలంటే పెరిగిన విలువ బై ఆధార విలువ ఇంటూ 100. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది చూస్తే పెరుగుదల లేదా తగ్గుదల శాతములు అది ఎల్లప్పుడూ దాని ఆధారపు విలువ మీద ఆధారపడి ఉంటుంది. ఎల్లప్పుడూ దేని మీద ఆధారపడి ఉంటాయి? ఇక్కడ పెరుగుదల శాతం కావచ్చు, తగ్గుదల శాతం ఎల్లప్పుడూ దేని మీద ఆధారపడి ఉంటాయి? దాని తొలి విలువ మీద ఆధారపడి ఉంటుంది. దాని తొలి విలువ మీద ఆధారపడును. ఓకే, అలానే ఇంకోటి, ఒక వస్తువు మీద వచ్చే లాభం కానీ లేదా నష్ట శాతములు ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఆ వస్తువు యొక్క కొన్న వెల మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఆ వస్తువు కొన్న వెల ఎప్పుడు 100%గా తీసుకుంటాం కాబట్టి వస్తువు మీది లాభ లేదా నష్ట శాతములు ఎల్లప్పుడూ ఆ వస్తువు కొన్న వెల మీద వస్తువు యొక్క దేని మీద, కొన్న వెల మీద ఆధారపడి గణన చేయబడతాయి. కొన్న వెల మీద ఆధారపడి గణన చేయబడతాయి. ఎందుకు అనంటే కొన్న వెల అనేది ఎప్పుడు కూడా 100% కాబట్టి. అలానే ఒక వస్తువుపై ప్రకటించబడిన రాయితీ లేదా తగ్గింపు లేదా ముదర అనేది ఎప్పుడు కూడా ఆ వస్తువు యొక్క ప్రకటన వెల మీద ఆధారపడి ఉంటుంది. వస్తువుపై ప్రకటించబడిన రాయితీ లేదా తగ్గింపు, వస్తువుపై ప్రకటించబడిన రాయితీ లేదా తగ్గింపు శాతము దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ వస్తువు యొక్క
ఆ వస్తువు యొక్క ప్రకటన వెల మీద ప్రకటన, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది వస్తువు యొక్క ప్రకటన వెల మీద ప్రకటన వెల లేదా ముద్రిత వెల ప్రకటన వెల లేదా ముద్రిత వెల, దాన్ని మార్కెట్ ప్రైస్ అంటాం. ప్రకటన వెల మీద ఆధారపడుతుంది. ఇది చాలా ఎందుకు ఆధారపడుతుందంటే వస్తువు యొక్క ప్రకటన వెల ఎప్పుడు కూడా 100%కు సమానం. 100%కు సమానం. కాబట్టి ఇక్కడ వస్తువుపై ప్రకటించబడిన రాయితీ లేదా తగ్గింపు శాతం ఆ వస్తువు యొక్క ప్రకటన వెల మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రకటన వెల మీద ఆధారం. ఎందుకంటే వస్తువు యొక్క ప్రకటన వెల ఎప్పుడు కూడా దేనికి సమానము అంటే 100%కు సమానము. తర్వాత నెక్స్ట్ రాయితీ అంటే ఏంటి అనేది చూస్తే, ఒక వస్తువు యొక్క ప్రకటన వెల లేదా ముద్రిత వెల కంటే తక్కువగా అమ్ముతే ఆ తగ్గిన విలువనే మనం ఏమంటాం? రాయితీ అని అంటాం. రాయితీ అంటే మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాము అనేది చూస్తే, రాయితీ లేదా తగ్గింపు అంటే మనం ఏ విధంగా తీసుకుంటాము అనేది చూస్తే, ప్రకటన వెల లేదా ముద్రిత వెల కంటే ఒక వస్తువును తక్కువగా అమ్మినప్పుడు ఆ తక్కువ విలువను మనం ఏమంటామంటే రాయితీ అంటాం. ఆ తక్కువ విలువను ఏమంటాం? రాయితీ అంటాం. రాయితీ లేదా తగ్గింపు అంటాం. దానికి సింపుల్గా మనం ఏం రాస్తాము అని చూస్తే, దట్ ఈస్ రాయితీ ఈక్వల్ టు ప్రకటన వెల మైనస్ ఏమవుతుంది? వస్తువు అమ్మిన వెల. దీన్ని మనం ఏం రాస్తామంటే మనకు అనుకూలంగా ప్రకటన వెల ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ అమ్మిన వెల ప్లస్ ఎంత? రాయితీ. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఒక ప్రకటన వెలను తక్కువగా అమ్మితే ఆ తగ్గింపు విలువనే మనం ఏమంటాం? రాయితీ అని అంటాం. సో రాయితీ ఈక్వల్ టు ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల. ఇక్కడ ప్రకటన వెల అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది? 100%. అంటే ఇక్కడ చూడండి, ఒక వస్తువుని ప్రకటన వెలపై 80% రాయితీతో తగ్గింపుతో అమ్మితే ఎంత రాయితీ వచ్చినట్టు? 20%. 80 ప్లస్ 20 ఏమవుతుంది? ఇక్కడ 100 అవుతుంది. ఇక్కడ ప్రకటన వెల అనేది ఎప్పుడు కూడా గమనించండి, ఇక్కడ ప్రకటన వెల ఎల్లప్పుడూ దేనికి సమానం అంటే 100%కు సమానం. 100%కు సమానం. దీన్ని ఏ విధంగా రాస్తామంటే, ఇప్పుడు వస్తువుపై ప్రకటించబడిన రాయితీని శాత రూపంలో తెలపాలంటే పర్సంటేజ్ డిస్కౌంట్ అంటాం. దీన్ని ఏమంటాం? పర్సంటేజ్ డిస్కౌంట్ ఈక్వల్ టు రాయితీ శాతం ప్రకటించబడిన రాయితీ డివైడెడ్ బై దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రకటన వెల మీద ఆధారపడి ఉంటుంది. ప్రకటన వెల ఇంటూ ఎంత? 100. రాయితీ శాతం అంటే రాయితీ డివైడెడ్ బై ప్రకటన వెల ఇంటూ ఎంత? 100. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్.
ప్రకటించబడిన రాయితీని శాత రూపంలో తెలపాలంటే రాయితీ అనేది ఫస్ట్లోనే చెప్పుకున్నాం. రాయితీ అనున్నది దేని మీద ఆధారపడి గణన చేయబడుతుంది? వస్తువు యొక్క ప్రకటన వెల లేదా ముద్రిత వెల మీద. అదే ఒక వస్తువు మీద లభించిన లాభ లేదా నష్ట శాతములు ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడి గణన చేయబడతాయి? వస్తువు యొక్క కొన్న వెల మీద. ఎందుకంటే అవి 100% కాబట్టి ఇక్కడ రాయితీ శాతం అంటే రాయితీ డివైడెడ్ బై వస్తువు యొక్క ప్రకటన వెల ఇంటూ ఎంత అవుతుంది? ఇక్కడ 100% అవుతుంది. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే ఒక వస్తువు యొక్క ప్రకటన వెల ఇచ్చినప్పుడు ఆ వస్తువుపై వరుస రాయితీలు ప్రకటిస్తే ఆ రాయితీల అనంతరం వస్తువు యొక్క అమ్మిన వెల. ఓకే, ఇప్పుడు చూడండి, జనరల్గా ఒక వస్తువు యొక్క ప్రకటన వెల మనకిచ్చి ఆ ప్రకటన వెలపై వరుస రాయితీలు ప్రకటించినప్పుడు రాయితీల అనంతరం వస్తువు యొక్క అమ్మిన వెలను మనం ఎలా అంచనా వేస్తాం అనేది మనం ఒకసారి గమనిస్తే, ఇప్పుడు చూడండి, వరుస రాయితీలు ప్రకటిస్తాడు. మరి వరుస రాయితీల అనంతరం ఆ వస్తువు యొక్క అమ్మిన వెలను మనం ఎలా అంచనా వేస్తాం? ఇప్పుడు చూడండి, ప్రకటన వెల అనేది ఎంఆర్పి ఉంటుంది. దీనిపై ఏమవుతుంది? వరుస రాయితీలు ప్రకటిస్తాయి. అది 2 రాయితీలు కావచ్చు, 3 రాయితీలు కావచ్చు, 4 రాయితీలు కావచ్చు. ఇప్పుడు దాన్ని ఈ విధంగా రాస్తాం చూడండి. జనరల్గా ఒక వస్తువుపై ప్రకటించబడిన వరుస రాయితీలు వరుసగా, ఒక వస్తువు యొక్క ప్రకటన వెలపై ప్రకటించిన వరుస రాయితీలు వరుసగా X% మరియు Y% అయితే రాయితీల అనంతరం ఆ వస్తువు యొక్క అమ్మిన వెల. ఒక వస్తువు ప్రకటన వెలపై ఏమి రాస్తాం మనం? ఒక వస్తువు ప్రకటన వెలపై ప్రకటించబడిన వరుస రాయితీలు X% మరియు Y% అయితే మరియు Y% అయిన రాయితీల అనంతరం ఆ వస్తువు అమ్మిన వెల, ఆ వస్తువు అమ్మిన వెల ఈక్వల్ టు ఏం లేదు మా ప్రకటన వెల ఇంటూ 100 మైనస్ రాయితీలు ఏంటి? X% మరియు Y%. దాన్ని సింపుల్గా ఏమి రాస్తామంటే చూడండి, ఇక్కడ ప్రకటన వెల ఇంటూ 100 మైనస్ X. రాయితీ అంటే ఏంటి? తగ్గింపు. 100 మైనస్ X/100 మొదటి రాయితీ అనంతరం. తర్వాత రెండవ రాయితీ 100 మైనస్ Y డివైడెడ్ బై 100. ప్రకటన వెల ఇంటూ మనకు ఎన్ని కనుక్కోవాలి? అమ్మిన వెల కనుక్కోవాలంటే ప్రకటన వెల ఇంటూ 100 మైనస్ X/100 ఇంటూ 100 మైనస్ Y/100. రెండు రాయితీలు అంటే ఏంటి? తగ్గింపు అంటే 100లోంచి తీసేయడం. 2 వరుస రాయితీల అనంతరం ఆ వస్తువు యొక్క అమ్మిన వెల ఎంతకు అమ్ముతాము అని చూస్తే ప్రకటన వెల ఇంటూ 100 మైనస్ X డివైడెడ్ బై 100 ఇంటూ 100 మైనస్ Y డివైడెడ్ బై 100. సో ఈ విధంగా అనమాట. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అమ్మిన వెల ఈక్వల్ టు ఎంత వస్తుంది? ప్రకటన వెల ఇంటూ 100 ఇంటూ 100 మైనస్ X డివైడెడ్ బై 100 ఇంటూ 100 మైనస్ Y డివైడెడ్ బై 100. ఒకవేళ 3వ రాయితీ కూడా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం? 100 మైనస్ Z బై 100. 4వది ఇచ్చాదనుకోండి 100 మైనస్, ఇలా రాస్తూ మనం పోవడం అనేది జరుగుతుంది. దీని తర్వాత ఒకటి, ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం చూడండి. ఎగ్జాంపుల్, ఒక వస్తువు ప్రకటన వెల, ఒక వస్తువు ప్రకటన వెల ఎంత? సమ్ ఏంటది? 20,000 రూపాయలు. వస్తువుపై ప్రకటించబడిన వరుస రాయితీలు
వరుస రాయితీలు 10% మరియు 20% అయిన రాయితీల అనంతరం వస్తువు అమ్మిన వెల ఇది మనం కనుక్కోవాలి. మనం ఒకటి దీన్ని డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేయొచ్చు, మనం జనరల్గా ఏం చేయొచ్చు. ఇందాకనే చెప్పాం, మనం వస్తువు యొక్క ప్రకటన వెల ఇచ్చినప్పుడు ఆ వస్తువుపై వరుస రాయితీలు ప్రకటిస్తే రాయితీల అనంతరం ఆ వస్తువు అమ్మిన వెలని ఎలా కనుక్కోవాలి అనేది కూడా చెప్పాం మనం. ఇప్పుడు చూడు, దీంట్లోనే మనం ఏం చేస్తాము అని అంటే, అమ్మిన వెల మనం ఇదివరకు చెప్పాము చూడండి. అమ్మిన వెల ఈక్వల్ టు ప్రకటన వెల ఇంటూ 100 మైనస్ మొదటి రాయితీ. ఏంటది? 100 మైనస్ మొదటి రాయితీ డివైడెడ్ బై 100. తర్వాత 100 మైనస్ రెండవ రాయితీ డివైడెడ్ బై 100. సో ప్రకటన వెల ఎంత చూడండి, 20,000 ఇంటూ 100 మైనస్ మొదటి రాయితీ ఎంత, 10%. 100 మైనస్ 10 డివైడెడ్ బై 100 ఇంటూ 100 మైనస్ 20 డివైడెడ్ బై 100. అప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుందో చూడండి, 20,000 ఇంటూ 90/100 ఇంటూ 80/100. కింద ఎన్ని సున్నాలు ఉన్నాయి? 4 సున్నాలు, పైన 4 సున్నాలు. ఈ 4 సున్నాలు కొట్టేస్తే మిగిలింది ఇంకెంత ఉన్నాయి? 2 సున్నాలు. 9 8 ఎంత? 72. 72 2 ఎంత చూడండి, 144. అంటే 14,400 రూపాయలు. అంటే రాయితీల అనంతరం ఆ వస్తువు ఎంతకు అమ్మాడు అని అంటే 14,400 రూపాయలు. ఇది జనరల్గా మనం చేసేది. ఒకవేళ సబ్జెక్ట్ మీద కనుక గ్రిప్ ఉంటే 2 వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ ఎలా? 2 వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ ఎల్లప్పుడూ ఆ రాయితీల మొత్తం కంటే తక్కువగా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. 2 వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ మనం శాతములలో కూడా చెప్పుకున్నాం చూడండి. ఎలా? దీన్ని ఇంకో విధంగా మనం ఎలా చెప్తాము అంటే, రాయితీ అంటే ఏంటి? తగ్గింపు. ఇప్పుడు 10% రాయితీ అంటే 100 మైనస్ 10 ఎంత? 90. ఈ 90ని దేంతో భాగించాలి? 10 తోటి. ఎంత? 9. అదేవిధంగా రెండవ రాయితీ 100 మైనస్ ఎంత? 20. ఎంత ఇది? 80. 80/10 ఎంత? 8. ప్రతిసారి 10తో భాగించాలి. ఇప్పుడు ఈ రెండుని ప్రోడక్ట్ చేస్తే 9 × 8 ఎంత? 72. ఈ 72 అనేది ఏమవుతుంది అని అంటే 72% అనేది అమ్మిన వెల అవుతుంది. ఎంత అవుతుంది ఇక్కడ? అమ్మిన వెల. ఇది ఏమవుతుంది? ఇండైరెక్ట్ అమ్మిన వెల అవుతుంది. సో దేర్ఫోర్ అమ్మిన వెల ఈక్వల్ టు 72% ఆఫ్ ఎంత అయ్యా? ఎంతది దాని యొక్క ప్రకటన వెల? 20,000. ఇలా కూడా 1% ఈక్వల్ టు 2 సున్నాలు. 1% ఈక్వల్ టు మనం ఆల్రెడీ శాతములలో అవి ఎలా తీసుకోవాలి ఏంటని చెప్పుకున్నాం. 2 వరుస తగ్గింపులకు సమానమైన ఏకైక తగ్గింపు ఎప్పుడు కూడా వాటి మొత్తం కంటే తక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అలా ఇప్పుడు చూడండి, 2 సున్నాలు ఉన్నాయి. 2 సున్నాలు, 2 2 4, 2 7 ఎంత? 14. 14,400. ఇలా కూడా మనం చేయొచ్చు. కాబట్టి కాన్సెప్ట్ బేస్డ్ మనం ఈజీ వెళ్ళగలిగితే చాలు. వరుస రాయితీలు ప్రకటించబడినప్పుడు రాయితీల అనంతరం వస్తువు అమ్మిన వెలను మనం ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది. తర్వాత నెక్స్ట్ దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే, వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ ఎలా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ వన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ ఎల్లప్పుడూ
ఆ రాయితీల మొత్తము కంటే ఆ రాయితీల మొత్తం ఆ రాయితీల మొత్తము కంటే ఎల్లప్పుడూ చూడండి, వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ ఎల్లప్పుడూ ఆ రాయితీల మొత్తము కంటే తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తక్కువగా ఉంటుంది. అది ఎలా ఏంటి అనేది చూస్తే, వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ ఎల్లప్పుడూ ఆ రాయితీల మొత్తము కంటే తక్కువగా ఉంటుంది. ఏంటి అనేది మనం గమనిస్తే, ఇప్పుడు 10% 20%లకు సమానమైన ఏకైక రాయితీ ఎంత వస్తుంది అనేది చూస్తే, ఆ రాయితీల మొత్తం ఎంత అవుతుంది? 10% + 20 ఎంత? 30%. కానీ వాటికి సమానమైన ఏకైక రాయితీ మనం ఆల్రెడీ శాతంలో చెప్పుకున్నాం. మనం వరుస పెరుగుదలలకు సమానమైన ఏకైక పెరుగుదల ఎప్పుడు కూడా పెరుగుదలల మొత్తం కంటే ఎక్కువగా ఉంటుంది. వరుస తగ్గుదలలకు సమానమైన ఏకైక తగ్గుదల ఎల్లప్పుడూ వాటి మొత్తం కంటే తక్కువగా ఉంటుంది. వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ ఎల్లప్పుడూ ఆ రాయితీల మొత్తం కంటే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే, ఎగ్జాంపుల్ 10% 20%లకు 10% మరియు 20% అను రెండు వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ. 10% 20% అను రెండు వరుస రాయితీలకు రెండు వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ. సమానమైన ఏకైక రాయితీ. సమానమైన ఏకైక రాయితీ ఈక్వల్ టు x + y - xy/100. x + y - xy అంటే ఇండైరెక్ట్గా ఇది ఏమవుతుంది? ఇది x అనుకో, ఇది y అనుకో. x% మరియు y% రెండు వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీకి ఏమవుతుంది? x + y - x. రెండు ఉంటే మనం ఈ విధంగా డైరెక్ట్ చేయొచ్చు. ఇదే షార్ట్ కట్ అని అందరూ చెప్తూ ఉంటారు. ఒకవేళ 3 ఉంటే ఇంకా నోరెళ్ళే పెట్టేస్తారు. అది కాదు కదా. ఇప్పుడు దీంట్లో విలువలు ప్రతిక్షేపిస్తే మనకి ఏమొస్తుందో చూడండి. ఇక్కడ 10% + 20% - 10 × 20 డివైడెడ్ బై ఎంత? 100. ఈ 2 సున్నాలు కొట్టేస్తే మనకు ఎంత అవుతుంది చూడండి. 10 + 20 ఎంత? 30 - 2 ఎంత? ఇది 28% కదా. మరి ఇప్పుడు 28% అనేది ఆ రెండు మొత్తం ఎంత? 10 + 20 ఎంత? 30 కంటే తక్కువే కదా. సో అంటే దట్ ఈస్ 10 + 20 ఎంత? 30% ఈజ్ వాట్ లెస్ దాన్ ఆఫ్ వాట్ 28%, ఈజ్ మోర్ దాన్ వాట్ 28%. రెండు వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ ఎల్లప్పుడూ ఆ రాయితీల మొత్తము కంటే తక్కువ. దీన్ని ఇంకో విధంగా ఏం చేయొచ్చు అనేది మనం గమనిస్తే, 10% అంటే ఏం చెప్పాం మనం? రాయితీ అంటే తగ్గింపు. డైరెక్ట్గా రాస్తే 100 - 10 ఎంత? 90. 90ని ఏం చేయాలి మనం? /10 ఎంత? ఇది 9. అలానే 20% రాయితీ అంటే 100 - 20 ఎంత? ఇది 80 ఎంత? 10 ఎంత అవుతుంది? 8. ఇప్పుడు ఈ రెండుని మల్టిప్లై చేస్తే 9 × 8 ఎంత? 72. ఈ 72% అనేది ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఎస్పి అంటే ఏంటి? ఇక్కడ అమ్మిన వెల. మరి డిస్కౌంట్ ఎంత? రాయితీ. దేర్ఫోర్ రాయితీ ఈక్వల్ టు అప్పుడు 100 - ఎంత? సెల్లింగ్ ఎంత? ఇది 28%. అదే ఏం చెప్పాం మనం? వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ ఎల్లప్పుడూ ఆ రాయితీల మొత్తం కంటే తక్కువగా ఉంటుంది. ఎస్, 2 మెథడ్లో మనం చేయాలి. అలానే ఒకవేళ వరుస 3 రాయితీలు ఇచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 1 మోర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, 10%, 20% మరియు 30%లకు సమానమైన ఏకైక రాయితీ కనుక్కోవాలి. ఇది ఎలా ఏంటి అని చూస్తే,
ఇంకా ప్రతిదానికి ఫార్ములా కనుక్కోవాలంటే మనకు ఇది కాదు కాబట్టి సింపుల్గా రాయితీ అంటే ఏంటి? తగ్గింపు. అది ఎలా చేస్తామని చూస్తే 100 - 10 ఎంత? ఇది 90. 90ని ఏం చేయాలి? 10తో చేయాలి. ఎంత? ఇది 9. 20% రాయితీ అంటే 100 - 20. 80/10 ఎంత? ఇది 8. సరే, 100 - ఎంత? 30 అంటే ఎంత? 70 /10 ఎంత? ఇది 7 కదా. ఓకే, మరి 3 వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాము మేము? 2 కంటే ఎక్కువ ఉంటే, ఎన్ని ఎక్కువగా ఉంటే అన్ని సున్నాలు హారములు వస్తాయి. 1 ఎక్కువ ఉంటే కింద 1 సున్నా అంటే 10, 2 ఎక్కువగా ఉంటే 2 సున్నాలంటే 100, 3 ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ఇక్కడ 3 సున్నాలంటే 1000. అది చేస్తే చాలు. ఇప్పుడు దేర్ఫోర్ ఏమవుతుంది చూడండి, 9 × 8 × 7, 2 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కింద ఏమవుతుంది? 10. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందయ్యా అంటే 9 × 8 ఎంత? 72. 72 × 7 అంటే 7 × 2 14, 7 × 49, 49 × 1 50, 504/10 ఎంత? ఇది 50.4. ఈ 50.4% అనేది ఏంటి? నథింగ్ బట్ అమ్మిన వెల. ఏంటది? అమ్మిన వెల. అంటే రాయితీల అనంతరం ఆ వస్తువును ఎంత శాతానికి అమ్మారు అంటే 50.4% అమ్మాము అని. మరి డిస్కౌంట్ అంటే ఏంటి? దేర్ఫోర్ రాయితీ అంటే ఆ రాయితీ దేనికి సమానం? డిస్కౌంట్ ఎంత? డిస్కౌంట్ అంటే ఫార్ములా ఏం చెప్పాము మనం? ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల. ప్రకటన వెల ఎప్పుడు కూడా ఎంత శాతం? 100%. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? డిస్కౌంట్ 100 - ఎంత? 50.4. 100లో 50 పోతే 50, ఇంకా 0.4 ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది ఎంత అవుతుంది? ఇక్కడ 49.6%. 49.6%. అంటే ఇప్పుడు 10%, 20% మరి 30%లకు సమానమైన ఏకైక రాయితీ ఎంత అంటాం మనం? దిస్ వన్. 10% మరియు 20% మరియు దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్? ఏకైక రాయితీ. నథింగ్ బట్ వాట్? 49.6%. అవి మొత్తం 3 కొడితే ఎంత? 10 + 20, 20 + 30 ఎంత? 10 + 20 30, 30 + 30 60. 60 కంటే తక్కువ ఉంది కదా. అందుకే మనం ఏం చెప్తామంటే వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ ఎల్లప్పుడూ ఆ రాయితీల మొత్తము కంటే ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటిని బేస్ చేసుకొని మనం ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే దీంట్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ మోడల్స్లో మనం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మనం అవే చేయడానికి మనం ఈజీగా చేస్తాం. ఒక వ్యాపారి ఒక వస్తువును ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి ఎలా ఉంటుంది అనేది చూస్తే, ఒక వ్యాపారి ఒక వస్తువును 20% రాయితీతో 20% రాయితీతో ఒక వ్యాపారి ఒక వస్తువును 20% రాయితీతో ఏమవుతుంది? ఇక్కడ 880 రూపాయలకు అమ్మిన ఆ వస్తువు ప్రకటన వెల, ప్రకటన వెల ఎంత అని ఉంటుంది. ఆ వస్తువు యొక్క ప్రకటన వెల ఎంత? ఏ విధంగా అమ్మాడు? ఓ వ్యాపారి ఒక వస్తువును 20% రాయితీతో 880 రూపాయలకు అమ్మితే ఆ వస్తువు ప్రకటన వెల ఎంత? అయిపోయింది, ఒక్క నిమిషం, క్లోజ్ అయిపోద్ది.
అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయిందా? ఇక తీసేయండి మరి, ఇది మళ్ళీ చెప్పుకోవచ్చులేండి.